నమస్తే అండి. మీరు చూస్తున్నారు ఎన్ఆర్వి టీవీ. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు సైతం గట్టి పోటీనిస్తున్నారనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న మైలవరం నియోజకవర్గం నుండి ఓర్సు రామారావు గారు ఇదే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఆయనకి ఈవీఎంలో 6 నెంబరు కేటాయించినట్టు తెలుస్తుంది మనకి. వాళ్ళ గుర్తు టార్చ్ లైట్ అని. అయితే ఆయన అటు వసంత కృష్ణ ప్రసాద్ అనే ఒక అతిపెద్ద మరి ధనవంతుడైనప్పటికీ ఆయన మరి అధికార పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి తిరిగి మరలా ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళారు. ఆయనకి అనుచర గణం కావచ్చు, ధనబలం కావచ్చు, అంగబలం అన్ని రకాల బలం ఉన్న మరి వసంత కృష్ణప్రసాద్కి నేనే పోటీ అంటున్నారు ఓర్సు రామారావు గారు. ఎందుకని ఆయన అలా చెప్తున్నారు? మరి ఆయన బలం ఏంటి? కార్యకర్తల నుంచి ఆయన చేస్తున్న ప్రచారంలో ఓటర్ల నుంచి కార్యకర్తల నుంచి ఆయనకి ఎటువంటి మద్దతు లభిస్తుందనేది ఆయన మాటలు అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు మీరు జై భారత్ నేషనల్ పార్టీలో మరి మీరు పోటీ చేస్తున్నారు. ఆ పార్టీ తరఫు నుంచి మరి ప్రారంభం నుంచి చూస్తున్నాం. ఇప్పుడు మైలవరం నియోజకవర్గంలో మీ ప్రచారం చూస్తే మరి 2 ప్రధాన రాజకీయ పార్టీల తర్వాత మీరు మరి 2వ స్థానంలోనూ 3వ స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో మీరు వసంత కృష్ణప్రసాద్ని ఆయనకి ఆ స్థాయిలో మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు? వసంత కృష్ణప్రసాద్కి మీకు మధ్య ఇప్పుడు ఓటర్ల యొక్క చర్చ ఎలా ఉంది? ముందుగా ఎన్ఆర్వి టీవీ ప్రేక్షకులకి నమస్తే అండి. చాలా మంచి క్వశ్చన్ వేశారు స్టార్టింగ్ కానీ మీరు. సో ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ గారు మీరు అన్నట్టుగానే ధనవంతుడు అయి ఉండొచ్చు, ఎమ్మెల్యేగా చేసి ఉండొచ్చు. కానీ ఈ నియోజకవర్గాన్ని ఆయన చేసింది జీరో అండి, ఏమీ లేదు. 2019లో ఆయన గెలిచి ఎలక్షన్లో ఆయన గెలిచిన ఓటర్లు కానీ, గెలిపించిన ఓటర్లు కానీ, ఆయన కానీ, కార్యకర్తలను కానీ నట్టేట ముంచిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఈ మైలవరం రాజకీయ హిస్టరీలో ఒక్క వసంత కృష్ణప్రసాద్ గారేనండి. సో ఆయన్ని ప్రజలు నమ్మట్లేదండి, కార్యకర్తలు నమ్మట్లేదు. ఇంకొక మీ ఛానల్ ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, వసంత కృష్ణప్రసాద్ గారు పద్మవ్యూహంలో ఉన్నారండి. ఆయన వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఆయనకి సపోర్ట్ చేసే స్థితిలో లేరు. ఇది ఈ విషయాన్ని ఆయనకి తెలుసు అండి, ఆయన వర్గానికి తెలుసు. సో ఇది నాకు ఆయుధం అండి. ప్రజలు, చదువుకున్న వాళ్ళు, ఆయన వల్ల విసిగెత్తిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళు, వీళ్ళంతా నాకు సపోర్ట్ చేస్తున్నారు. నేనే జై భారత్ నేషనల్ పార్టీ నుంచి బ్యాటరీ టార్చ్తో ఒక సామాన్యుడిగా వచ్చాను నేను ఇక్కడికి. సో నేను రావటం సామాన్యుడిగా వచ్చాను, కానీ ప్రజల ఆదరణతో నేను ఆయనకి పోటీ నేనే ఇలాగా మారి ఆయనకి గట్టి పోటీ కాదండి, గెలిచేది నేనే. అంటే ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ పక్కన ఉన్న వాళ్ళు ఆయనకి సపోర్ట్ చేయట్లేదంటారా? వసంత కృష్ణప్రసాద్ గారికి సపోర్ట్ చేయటం లేదు అని అంటే కనుక ఇక్కడ ఆయనకి సపోర్టర్స్ ఎవరైతే ఆయన కమ్యూనిటీ బేస్ ఉందో వాళ్ళే సపోర్ట్ చేస్తుంటారు. బట్ ఆ కమ్యూనిటీలో కూడా ఏంటంటే ఇప్పుడు 2 వర్గాలు అయినాయి, అమ్మ వర్గం అని, వసంత వర్గం అని. ఇలా ఉండటం వల్ల ఏముందంటే ఆయనకి ఏదైతే ఊహించని రీతిలో మీరు ఇప్పుడు సమీకరణాలు స్టార్టింగ్లో వసంత కృష్ణప్రసాద్ గారికి అంత మెజారిటీ 30,000 మెజారిటీ, 50,000 మెజారిటీ అన్నవాళ్ళు ఇప్పుడు గెలవటం కష్టమైపోయిందండి. మీరు రీసెంట్గా చూసుకుంటే ఆయన 400 కేసులు, మందు కేసు పట్టుకోవడం జరిగింది. విజయవాడలో పెద్ద మొత్తంలో అమౌంట్ పట్టుకోవడం జరిగింది. ఇట్లాగా ఆయన ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందనేది నేను మీ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. ఆ వర్గంలో ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు జీరో అండి. సో ఆయనకు ఓటు వేసేవాళ్ళు కూడా చాలా 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 తక్కువ అండి. సో ఆయన ఏమంటారు కదా, కర్ణుడు చావటానికి ఎన్నైతే రీజన్లు ఉన్నాయో మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్ గారు ఓడిపోవటానికి కూడా అంతకంటే ఎక్కువ రీజన్సే ఉన్నాయండి. ఈ విషయాన్ని ఆయన రీసెంట్గానే గమనించారు. వసంత కృష్ణప్రసాద్ గారు గమనించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన నమ్మి ఓట్లేసే స్థితిలో మైలవరం నియోజకవర్గ ప్రజలు కానీ, యువత కానీ ఎవరూ లేరండి. ఇటీవల కాలంలో మీడియాలో కూడా వచ్చింది, ఇప్పుడు వసంత అనుచరులే డబ్బులు పట్టించడానికి కానీ, మద్యం పట్టించడానికి కానీ సమాచారం లీక్ చేస్తున్నారంటున్నారు. అలా వసంత పక్కన ఉండే వాళ్ళే వసంతకు ఓటేసే అవకాశాలు తక్కువ అంటున్నారు. ఎందుకని అంటారు అలాగా? అసలు కారణాలు ఏంటంటారు? మీరు చెప్పింది వాస్తవేనండి. ఆయన 2019లో ఆయన గెలిచిన తర్వాత కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ చేసిందేం లేదండి. రెండవది ఏంటంటే ఇప్పుడు
నేను నాకు అయితే ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే పదవిని అనుభవించి జనానికి కానీ ఆయన నమ్ముకున్న కార్యకర్తలు కానీ చేసింది ఏమీ లేదు. నేను ఇప్పుడు తెలుగుదేశం కండ కప్పుకుంటున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. నేను ఆ గవర్నమెంట్ నుంచి నాకు ఎలాంటి నిధులు రాలేదు అన్న అసమర్థత ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడుతున్నాడు. ఈయన నిజంగా అక్కడి నుంచి ఈయనకి నిధులు రాకపోతే కనుక 3.5 సంవత్సరాలకు రాజీనామా చేసి ఈయన ప్రజల్లోకి రావాల్సింది. కానీ ఇప్పటికీ స్టిల్ రాజీనామా చేయకోకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగానే ఇప్పుడు ఉన్నాడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగానే. ఈవెన్ నేను దీంట్లో నేను న్యాయం చేసే ప్రజల గురించి ఆలోచిస్తారా? 100% మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్ గారు అనే పదం అనేది ఓడిపోతే ఉండరు. ఒకవేళ గెలిస్తే, మీరు అన్నట్టుగానే ఒకవేళ ఆయన గెలిస్తే ఒక ఇన్ఛార్జీలు పెట్టి పరిపాలిస్తారు. ఇన్ఛార్జీలు పెట్టి పరిపాలించే అవకాశం ఏముందంటే అవసరం ఏముంది? ఆయన కదా ఎమ్మెల్యే, ఆయన కదా చేయాల్సింది. అంటే ఆయనకి వ్యాపారాలు అవి ఉంటాయి అంట కదా. వ్యాపారాలు అదేనండి. ఆయన 100% శుక్రవారం, శనివారం, ఆదివారం హైదరాబాదు ఆయన వ్యాపారాల నిమిత్తం వెళ్తారండి. ఏదంటే ఆయనకి వీక్ అంటే ఆయన పార్ట్ టైం రాజకీయాలండి, ఫుల్ టైం రాజకీయాలు అయితే కాదండి. సో ప్రజలారా మీరు గమనించండి, ఫుల్ టైం రాజకీయాల్లో ఉండి ప్రజల సమస్యలను అనునిత్యం తెలుసుకొని వాళ్ళ సమస్య కోసం పోరాడే మాలాంటి యువతని మీరు ఆశీర్వదిస్తే మేము చేయగలిగింది, మేము మైలవరం నియోజకవర్గ స్థానికుడిగా, ఒక సామాన్యుడిగా నాకు ఇక్కడ సమస్యలన్నీతో పాటుగా ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది ఏంటి అనేది అణువు నాకు తెలుసు. కాబట్టి నన్ను మీరు సపోర్ట్ చేస్తే, మీ ఆశీర్వాదం నాకు ఓటు రూపంలో ఇస్తే అభివృద్ధి అనేది ఏంటో చూపిస్తా. మన పిల్లల భవిష్యత్తుకు కావాల్సినటువంటి అన్ని కార్యాచరణలు నేను చేస్తానని ఈ టీవీ సాక్షిగా మీకు ప్రమాణం చేస్తున్నానండి. ఓకే, అయితే మొత్తానికి మాత్రం వసంత కృష్ణ ప్రసాద్కి నేనే పోటీ అంటున్నారు ఓర్స్ రామారావు గారు. ఎందుకు మరి మీరు ఒకసారి మీ గుర్తు చూపిస్తారా మన ప్రేక్షకులకి? అండి, ఇది టార్చ్ లైట్ అండి. టార్చ్ బ్యారర్గా నేను మైలవరం నియోజకవర్గంలో నేను ఉన్నాను. మార్పు నాలో మొదలైందండి. నేను నా పార్టీ సిద్ధాంతాలు, జేడి లక్ష్మీనారాయణ గారు నాకు ఇచ్చిన స్ఫూర్తితో నేను టార్చ్ లైట్ గుర్తుతో మన మైలవరం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను. దయచేసి నా సీరియల్ నెంబర్ 6 అండి, ఈవీఎం నమూనాలో సీరియల్ నెంబర్ 6 ఓర్సు రామారావు టార్చ్ లైట్ గుర్తుకి మీరు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళని శిరస్సు వంచి నమస్కరించి నా వంతు బాధ్యత నేను ఎట్టి పరిస్థితుల్లో నేను నిర్వహిస్తానని, అంతఃకరణ శుద్ధితో నేను పనిచేస్తానని మీ అందరి సాక్షిగా ప్రమాణం చేస్తూ మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్తే అండి. ఇదండి మొత్తానికి నేనే టార్చ్ బేరర్ అంటున్నారు ఓర్స్ రామారావు గారు. ఆల్రెడీ రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర రాజకీయాల్లో ఒక వినూత్నమైన వరవడి సృష్టిస్తున్నారు జేడి లక్ష్మీనారాయణ గారు. మాజీ ఐపీఎస్ అధికారిగా ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకత్వం కావాలంటారు జేడి లక్ష్మీనారాయణ గారు. యువత రాజకీయాలకు వస్తేనే రాజకీయ ప్రక్షాళన చేయడం కుదురుతుందనేది ఆయన సిద్ధాంతం. అందులో భాగంగానే యువతని ప్రోత్సహిస్తున్నారు జేడి లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు మైలవరంలో మన ముందుకు వచ్చిన టార్చ్ బేరర్ ఓర్సు రామారావు గారు ఎటువంటి పోటీని ఇవ్వబోతున్నారు? ఈ 2024 ఎన్నికల్లో మే 13న జరిగే ఎన్నికల్లో మరి ఆయనను ఓటర్లు ఆశీర్వదిస్తారా? ఓటర్లు ఆయన్ని ఆశీర్వదించాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి ఎన్ఆర్వి టీవీ.